గీతా యొక్క ప్రాముఖ్యత గురించి మన చర్చనీయాంశం. ఇవాళ మనం తీసుకునే శ్లోకం 2:7 మరియు 18:73 అనండి. కార్పణ్యదోష అపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యాన్ నిశితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాది మాం త్వాం ప్రపన్నం. కార్పణ్యదోషోపహతః స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యాన్నిశితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాది మాం త్వాం ప్రపన్నం. కార్పణ్యదోషోపహతః స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యాన్నిశితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాది మాం త్వాం ప్రపన్నం. 18:73 నష్టో మోహా స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్మయాచ్యుత సితోస్మి గతః సందేహ కరిష్యే వచనం తవ. అర్జున ఉవాచ నష్టో మోహా స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గతః సందేహ కరిష్యే వచనం తవ. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. గీత భగవద్గీత సర్వోపనిషదో ఘావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భుక్త దుగ్ధం గీతామృతం మాత్. గీత అమృతం లాంటిది. అమృత అంటే మృతం చెందకుండా మనం అమృతత్వాన్ని ప్రసాదించే గొప్ప గ్రంథం. మనకెన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, మార్కెట్లో ఎంతోమంది చదువుతుంటారు. కానీ అవి అమృతత్వాన్ని ప్రసాదించే శక్తి వాటికి లేవు. అవి ఎంత చదివి దాంతో ఎంత దాని నుంచి జ్ఞానం పొందినా ఆనందం పొందినా అది మన జీవితంలో మార్పు తీసుకొచ్చి మనం ఉద్ధరించబడే గ్రంథాలు ఏమీ కావు.
అలాంటి ఏదైనా గ్రంథం ఉందంటే అది భగవద్గీత అని చెప్పి ఎవరంటున్నారు? శ్రీపాద శంకరాచార్యులు వారు అంటున్నారు. ఆయన ఇప్పుడున్న కాలంలో మహా పండితుడు, మొత్తం వేదాల్ని అధ్యయనం చేసిన గొప్ప ఆచార్యులు. సో వారు చెప్పిన మాటది. భగవద్గీత గొప్పతనాన్ని చెప్పారు. మరి భగవద్గీత అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది, కానీ చదువుతుంటే అంతగా ఆసక్తి ఉండదు. అదేదైనా ఫిల్మ్ఫేర్, సితారా, ఆంధ్రభూమి, ఎందుకు వాటిలో ఆసక్తి ఉంటుంది అంటే సహజం కదా. ఆ పుస్తకాలు అలా పెట్టగానే ఎవరైనా తీసుకొని చదవాలనుకుంటారు. కానీ ఈ పుస్తకాలు ఎందుకని అంతగా ఆసక్తి కలిగిట్లేదు. ఇది అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది, దీంట్లో అమృతం ఉంది అన్నప్పటికీ మనకెందుకు అలా అనిపించటం లేదు? కారణం ఏంటి? సో అదే మనం ఇవాళ చర్చించే విషయం. ఏదైనా గ్రంథం చదివే ముందు దాని ఎందుకు చదవాలి, దాంట్లో ఉన్న విషయం ఏంటి, కాస్త కోసం మనం తెలిసి ఉండాలి. సో భగవద్గీత నుంచి మనం చదివితే మనకు వచ్చే లాభం ఏంటి? కొంతమంది అదే పనిగా పారాయణం చేస్తుంటారు. ఆ చేసి అభ్యాసంతో వాళ్ళు 700 శ్లోకాలు కూడా కంఠస్థం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకయ్యా చదువుతున్నామంటే స్పష్టంగా చెప్పలేరు. లేదండి పారాయణం చేస్తే శుభమట, పారాయణం చేస్తే స్వర్గం పొందొచ్చు, కొంచెం అని కష్టాలు తీరుతాయి. కానీ ఏంటి స్పష్టంగా చెప్పడానికి మనకి ఆన్సర్ ఏదైనా ఉండాలంటే అది మన అర్జున్ నుంచే తెలుసుకోవచ్చు. ఆయన ఎందుకు భగవద్గీత బోధించే ఆ పరిస్థితిని కల్పించారు, ఎందుకు అది మనం విశ్లేషిస్తే భగవద్గీత బోధించడానికి కారణం ఏదో మనకి కొంచెం స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. సో భగవద్గీత చెప్పకముందే, బోధించక ముందు అర్జునుడు కొన్ని ప్రశ్నలు వేశారు. తన పరిస్థితిని విశ్లేషించి తానే దాని గురించి చెప్పడం జరిగింది. సో అదే ఇది 2వ అధ్యాయం 7వ శ్లోకం. సో ఇక్కడ వాడిన పదాలు చాలా మనకి ముఖ్యమైనవి, మనం అర్థం చేసుకోవాల్సినవి. సో మొట్టమొదటిగా ఆయన చెప్పిన విషయం కార్పణ్య దోష అన్నారండి. కార్పణ్య దోష. ఈ జగత్తులో మనకి ఏదైనా కష్టం వస్తుందంటే దానికి ఒక కారణం ఉంటుంది. అది శారీరక సమస్య అవ్వచ్చు, ఇంకెవరి ద్వారా అవ్వచ్చు, ప్రకృతి మనకిచ్చే కష్టం అవ్వచ్చు. ఏదేమైనప్పటికీ అసలు సమస్య అంటే దానికి మూలం ఏంటి అది విశ్లేషిస్తే, అంటే ఇంకో మాటలో మెడికల్ టర్మ్స్లో చెప్పాలంటే సరిగ్గా డయాగ్నోసిస్, వ్యాధి నిర్ధారణ జరుగుతాయి. అప్పుడు ఇక ఔషధాలు పనిచేస్తాయి లేదా వేరే విషయం. అసలు వ్యాధులు తెలియకపోతే ఔషధాలు చాలా బాగున్నాయి, మెడికల్ షాప్ చాలా ఉన్నాయంటే లాభం ఏంటి? సో అలాగే భగవద్గీత చదవడానికి మనకి ప్రేరణ కలిగించే విషయం ఏంటి, మనం ఉన్న పరిస్థితి ఏంటి, అది ఉద్ధరించబడటం అంటే ఏమిటి, అది స్పష్టంగా ఉంటే భగవద్గీత మీద ఆసక్తి మనం అడగకుండానే దానంతట వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ అర్జునుడు చెప్పిన విషయం ఏంటి? కార్పణ్య దోష. అంటే ఆయనకు దోషం ఉంది, దీని పేరంటే కార్పణ్యత్వం. అంటే మనం వాడుక భాషలో చెప్పాలంటే పీసినారితనం. కార్పణ్యత్వం అంటే అర్థం ఏంటి? పిసినారంటే ఎవరు? ఉన్నది కూడా వాడుకోనివాడు, ముఖ్యంగా చెప్పాలంటే. ఎవరికి ఇవ్వటం తర్వాత ఉన్నది కూడా వాడుకోడు, అలా పెట్టుకొని అలా చూస్తూ ఆనందిస్తుంటాడు. అసలు వాడుకలోకి రాదు, అది నష్టం అయిపోతుంది తప్ప దాన్ని వాడుకునే ఆసక్తి కలిగి ఉండడు అనమాట. దాన్ని కార్పణ్య దోష అన్నారు. అంటే మనం ఇప్పుడున్న పరిస్థితి కన్నా ఉన్నతమైనవి ఆనందించగలం, పొందగలం, ఆ స్థితిలో ఉండగలం.
కానీ ఈ దోష కారణంగా, కార్పణ్య దోష కారణంగా చాలా హీనమైన జీవనం జీవిస్తున్నాం. అతి ఘోరమైన విషయాల్ని, ఘోరమైన పదార్థాల్ని మన ఆనందానికి వాడుకుంటున్నాం. అదే ఆనందం అనుకుంటున్నాం. అది మనకున్న దోషం. సో దాని కార్పణ్య దోషం అంట. అంటే మనం ఒక జీవిగా చాలా ఉన్నతమైన ఆనందాన్ని అనుభవించవచ్చు. తతపదం తత్ పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః. మనం ఏంటంటే మనం ఉన్న ఇప్పుడు పరిస్థితి అంటే మనం ఆ స్థితికి, సహజంగా మన స్థితికి చేరుకుంటే మళ్ళీ మనకు అసలు సమస్యలు ఉండవు, మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. అలా ఉన్నప్పటికీ మనం దాన్ని వాడుకోవట్లేదు. అతి హీనమైన నీచమైన వాటినే ఆకర్షితులు అవుతున్నాం. అది సమస్య, ముగ్గుల కారణం. లైక్ ఒకసారి మద్యం తాగిచ్చే వాళ్ళకి బోధించడం కోసమని ఒక సెమినార్ ఏర్పాటు చేశారు. మందు బాబులు అందరిని పిలిపించారు. అక్కడ కూర్చోబెట్టారు. వాళ్ళకి ఎంత మద్యం తాగడం ఎంత సమస్య అని చెప్పి చెప్పుకుంటూ అన్ని చెప్తూ వాళ్ళకి చూపించారనమాట. టేబుల్ మీద 2 గ్లాసులు పెట్టారు. ఒక దాంట్లో మద్యం పోశారు, ఒక దాంట్లో జ్యూస్ పోశారు. సో ఆయన చూసి ఏం చేశాడు, 2 ఈగలను దాంట్లో వేశాడు. సో మధ్యంలో పడిన ఈగ చనిపోయింది. చూసారా, చనిపోయింది అన్నాడు. చూసారా, ఇది చనిపోలేదు, ఇలా తీగానే మళ్ళీ ఎగిరిపోయింది అక్కడ. చూసారా, దీని నుంచి మీరేం గమనించారు అని అడిగారు. సో వాళ్ళంతా అన్నారు, మనం మద్యం సేవిస్తే కడుపులో ఉన్న క్రిములన్నీ చనిపోతాయి. ఏం చెప్తాం వాళ్ళకి? సో కష్టం అన్నమాట. సో అందుకే భగవద్గీత ప్రచారం చేయడం చాలా కష్టం. అక్కడే దెబ్బతింటాం. అందుకే ఆసక్తి రాదు భగవద్గీత మీద. అంటే మనం బాగుపడాలి, చక్కబడాలి, ఉద్ధరించబడాలని ఆసక్తి లేదు. ఉన్నతమైన పొందాలి అనే ఆసక్తి లేదు. తుచ్చమైన వాటిపైనే దృష్టి అంతా వాటిలోనే ఉండిపోవాలని భావన. తతపదం, ఉన్నత స్థాయి ఉంది, మనం వెళ్ళగలిగే శక్తి మనకుంది. అసలు మనం ఉండాల్సింది అదే స్థానం. కానీ ఇక్కడే ఉండదలుచుకున్న వాళ్ళకి ఏం చేయలేం. సో భగవద్గీత చదవాలంటే మన దోషం మనకు తెలియాలి, మనకున్న లోపం ఏంటో తెలియాలి, మనకున్న వ్యాధి ఏంటో తెలియాలి. సో వ్యాధి ఏంటి? కార్పణ్య దోషం. ఇక్కడ 2వ పదం వాడారు, అపహత స్వభావ. మన స్వభావం మనకున్న సహజమైన లక్షణాలు హరించబడ్డాయి. అవి గురి అయ్యాయి అన్నమాట. మంచి లక్షణాలు మనందరికీ ఉన్నాయి, కానీ అవి హరించబడ్డాయి. తిరిగి ఆ లక్షణాల్ని, ఆ స్వభావాన్ని, ఆ గుణాల్ని మనం పొందినట్టయితే మనకి ఎలాంటి కష్టాలు మనపై ఉండవు. ఆ లక్షణాలు మనం మళ్ళీ తెచ్చుకోవాలి, తిరిగి స్థాపించుకోవాలి. మన జీవిగా, మన ఆత్మగా మనకి ఎన్నో మంచి గొప్ప లక్షణాలు ఉన్నాయి. కానీ ఆ లక్షణాలన్నీ మనం దాచేసి ఈ బాహ్య శరీర లక్షణాలనే మన లక్షణాలుగా అనుకుంటూ మనం మోసపుచ్చుకుంటున్నాం. సో ఈ శరీర లక్షణాలేంటి, మనసు లక్షణాలేంటి? మనం ఇక్కడ భౌతిక పదార్థాలని ఆనందించాలనే భావన. తద్వారా దానివల్ల ఏమవుతుంది, ఉన్నతమైన ఆధ్యాత్మిక విషయాల్ని అనుభూతి పొందాలి, ఆనందించాలనే పట్టుదల పోయింది. అపత స్వభావ, ఆ స్వభావం పోయిందనమాట. సో అప్పుడు చాలా కష్టం. సో మనకి ఎన్నో మంచి లక్షణాలు ఉండొచ్చు, ఎన్నో మనకి గుణాలు ఉండొచ్చు, ఎన్నో స్కిల్స్ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మన అసలు స్వభావం పోతుందో, వేరొక స్వభావాన్ని మనం స్వీకరించాం. ఇప్పుడు నేను ఒక స్వభావం ఏంటి, నేను ఒక మనిషిని, నేను ఒక పురుషుడిని, నేను ఒక ఇది,
నేను ఒకటి పెట్టుకున్నాం మనం. కానీ మన అసలు స్వభావం ఏంటి? ఆత్మని నేను. సో దానివల్ల ఏమిటి? ఈ శరీరం నేను అనుకున్నాను కాబట్టి ఈ శరీరానికి అమర్చిన ఇంద్రియాలు, వాటికి నేను సేవ చేయాలి, వాటిని చూసుకోవాలి. సో నిగ్రహం కోల్పోతున్నాం. మన స్వభావం పోవడానికి కారణం ఏంటి? నిగ్రహం కోల్పోవటం. ఇంద్రియాలు మన స్వభావాన్ని హరించి వేస్తున్నాయి. ఒక కుక్కని సింహాసనంపై పెట్టామనుకోండి, దానికి ట్రైనింగ్ ఇచ్చి నువ్వు కుక్కలా ఇలా కూర్చోవాలి, ఇలాగే ఉండాలి, గంభీరంగా చూడాలి. సో ఎంత ఇచ్చినా ఒక చెప్పేసామనుకోండి, ఢమాన్ని దొరికి దాన్ని తినడానికి వెళ్తుంది. దాని స్వభావం దాన్ని. మన దానికి ఎన్ని చేసినా, ఎన్ని హంగులు వేసినా దాని స్వభావం. సో ఆ స్వభావం హరించబడింది, మన అసలైన స్వభావం హరించబడింది. మన ఇంద్రియాలు, మన మనస్సు మన అసలైన స్వభావాన్ని హరించాయి. అదే ఇంద్రియాలని, అదే మనసుని మనం కనుక మన అసలు స్వభావాన్ని పొందే మార్గంలో కనుక ఉపయోగించినట్టయితే అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం, లేకపోతే కలత చెందుతాం. ఉదాహరణకి రామాయణంలో హనుమంతుడు, చెప్పాలంటే అంగదుడు, నీల, నల, జాంబవాన్ వీళ్ళంతా కూడా సుగ్రీవుడి ఆదేశం మీద సీతాదేవిని వెతకటం కోసం దక్షిణ దిశగా వాళ్ళు బయలుదేరారు. ఎన్నెన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఆఖరికి వాళ్ళు సముద్రం ఒడ్డున చేరుకున్నారు ఎలాగలా. ఇక సముద్రం దాటాలి, సముద్ర లాంఘనం జరగాలి, జంప్ చేయాలి. ఎవరా అంటే ఎవరు లేరు. జాంబవాన్ నేను చేయగలుగుతాను కానీ ఇప్పుడు నా వయసు మిల్లింది, చేయాలన్నా. సో చేయగలిగింది ఇద్దరే, ఎవరు? అంగదుడు, హనుమాన్. అంగదుడు అన్నాడు, నేను వెళ్ళొచ్చు కానీ తిరిగి రావడం కష్టం అన్నాడు. అందరూ ఎంత అలసిపోవడం కాదు, నాకు తెలుసు లంక అంటే స్వర్ణలంక, భౌతిక సుఖాలు బాగుంటాయి, వాటికి వ్యామోహంలో పడిపోయి మళ్ళీ తిరిగి వస్తానో నాకు గ్యారెంటీ లేదన్నాడు. హనుమంతుడు మాత్రమే అది ఉంది, నిగ్రహం. సో తన స్వభావాన్ని, ఇప్పుడున్న మాట, ఇప్పుడు అంటే మనం స్వభావం అంటే మనం అందరి ముందు ఉన్నప్పుడు ఒక స్వభావాన్ని ప్రదర్శిస్తాం, ఇంకొక వేరే పరిస్థితిలో స్వభావం ఇంకోలా మారిపోతుంది. అంటే మన స్వభావం నిలకడం లేదు. కానీ హనుమంతుడు ఎక్కడున్నా సరే ఒకే రకమైన ఆధ్యాత్మిక స్వభావం, సేవా భావనతో, రాముడి యొక్క సేవకుడిగా ఆ భావనతో ఉన్నాడు. అందుకే లంకకు వెళ్ళినా సరే, లంక చేరుకున్నాక సీతాదేవిని వెతకటం మొదలుపెట్టాడు. రాత్రి అయిపోయింది ఆయన చేరుకునేసరికి. సో చిన్నగా లంకిని చంపేసి తర్వాత లోపలికి దూరాడు. అయితే రావణాసురుడు వెళ్ళాడు అక్కడికి. రావణాసురుడు ఉన్నాడు. ఇంకా అక్కడంతా కూడా వేలాది మంది ఉన్నారు రాణులు ఆయనకి. ఒక మండోదరి కాదు, మండోదరి మెయిన్, తర్వాత ఎంతో మంది రాణులున్నారు. వాళ్ళు రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు, రకరకాల గ్రహాల నుంచి వచ్చారు. వీళ్ళందరూ అపహరించి పెళ్లి చేసుకున్నాడు ఈయన ఇష్టంగా, వాళ్ళ ఇష్టంగానే. సో వీళ్ళందరినీ ఒక బ్రహ్మచారి రాత్రి వేళ స్త్రీలని అలా చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి. కానీ ఫుల్ కంట్రోల్. కొంతమంది మద్యం తాగి అలా పడున్నారు, సరిగా వస్త్రధారణ లేదు. అయినా తన ధ్యాస అంతా ఏంటి? హనుమంతుడు సీతాదేవిని వెతకాలి, రాముడికి సీతకు చేర్చాలి, అంతే. సో తన స్వభావం ఏ విధంగా మారలేదు. అక్కడ ఎన్నో రాజభోగాలున్నాయి, సుఖాలున్నాయి, ఎన్నో చెట్లున్నాయి, ఎన్నో పళ్ళున్నాయి, అవి తినేద్దాం అని అనిపించలేదు. తన కర్తవ్యం సీతాదేవిని వెతకాలి. వెతికేంత వరకు ఆయన ఒక బొట్టు నీళ్లు తాగలేదు, ఏం తినలేదు. సో ఇది తన స్వభావం. సో అలాంటి స్వభావం మనం పొందగలగాలి. సో అర్జునుడు ఇక్కడ ఏమంటున్నాడు? నాకున్న మొదటి ప్రాబ్లం ఏంటి? కార్పణ్య దోష,
పిసినారితనం, నాకున్న శక్తులు నేను వాడుకోవట్లేదు సరిగ్గా. రెండోది ఏంటి? అపహత స్వభావం. నా అసలైన స్వభావం ఏంటో నేను నిలకడగా దాన్ని నిగ్రహంతో ఉంచుకోలేకపోతున్నా, అది మారిపోతుంది పరిస్థితిని బట్టి. దానికేమైనా మీరు సూచన ఇవ్వండి అడుగుతున్నారు. అపహత స్వభావం. పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత. ధర్మ సమ్మూఢ. ఇంకా మూడో సమస్య వెళ్ళవిచ్చారు. ఏంటి? ధర్మ సమ్మూఢ, అసమ్మూఢ. ధర్మాన్ని ఆచరించటంలో ఎప్పుడు కన్ఫ్యూజన్. చెయ్యాలా చేయకూడదా, ఏం చేయాలి ఏం చేయకూడదు. సో ధర్మ సమ్మూఢ అంటారు. కన్ఫ్యూజన్. మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే వాటిలో కన్ఫ్యూజన్. అయితే ధర్మబద్ధంగా చేయాలి. సో మొదటి పరీక్ష ఏంటంటే ధర్మాన్ని ఆచరించాలని. ధర్మేనైనా పశురు సమానం. అసలు ధర్మాన్ని ఆచరించాలి అనే ఆలోచన లేనప్పుడు ఏంటి? పశుభిర్ సమాన, పశువుతో సమానం. లైక్ ఒక పశువు, ఒక కుక్క ఇంటికి వచ్చింది అనుకోండి, ఒక మనిషి కూడా ఇంటికి వచ్చాడు, ఎవరో ఇంటికి. ఆయనకి అర్జెంటుగా ప్రకృతి పిలుపు, యూరినల్స్ ఏదో వచ్చింది. అడుగుతాడు అతను, ఇక్కడ ఏదైనా బాత్రూమ్ ఉందండి అని అడుగుతాడు. కుక్కే అడుగుతుందా? తానే చూసుకుంటుంది. దట్స్ ఎ డిఫరెన్స్. సో అలాగే ఇప్పుడు మనం ట్రాఫిక్, ఫస్ట్ ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళాం, మనం ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. సో కనుక్కుంటాం ఇక్కడ ఎలా ఉంటుంది, సిస్టమ్ ఏంటి. లైక్ అమెరికా వెళ్తే ఇక్కడ ఏమంటాం మనం? కీప్ లెఫ్ట్ అని అంటుంటాం. వాళ్ళు ఏమంటారు? కీప్ రైట్ అంటుంటారు. వాళ్ళ స్టీరింగ్ కూడా వేరుగా ఉంటుంది కార్లో సెటప్. సో అక్కడ మన సిస్టమ్ కనుక్కోవాలి. ఎందుకంటే నేను రూల్స్ పాటించాలి అని ఒక ధ్యాస ఉంటే, రూల్స్ ఏంటి, రూల్స్ కానివేంటి, చేయాల్సినవి ఏంటి, చేయకూడదని ఏంటి అనే అసలు ఆ ప్రస్తావన వస్తుంది, ఎంక్వైరీ వస్తుంది. మన రైల్వే స్టేషన్కి వెళ్ళి గమ్యం ఏంటో తెలిస్తే ఎంక్వైరీలు అడుగుతామండి. ఈ ప్రదేశానికి వెళ్ళే ట్రైన్స్ ఉన్నాయని. అసలు ఆ గమ్యం తెలియనప్పుడు ఎంక్వైరీ అసలు విషయం రాదు. ఇక సెకండ్ స్టేజ్ ఏంటి? ట్రైన్ ఎక్కడికి వెళ్ళాలో తెలుసు అంటే దానిలో రిజర్వేషన్ కావాలా, జనరల్లో కూర్చుంటారా? అప్పుడు సెకండ్ ఎంక్వైరీ, అసలు రిజర్వేషన్లో సీట్లు ఉన్నాయా. సో అట్లాగే ధర్మం ఆచరించాలనిపిస్తేనే ఆ కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. అర్థం చేసుకోవాల్సిన విషయం. ధర్మాన్ని ఆచరించాలని లేదనుకోండి, కన్ఫ్యూజన్ లేదా మనిషికి, ఏమైనా చేసేస్తాడు. అది తేడా. సో ధర్మ సమ్మూఢ చేత. సో అప్పుడప్పుడు మనకి కన్ఫ్యూజన్ రావటం జీవితంలో చాలా మంచిది. సో ఇది మనకి మార్పుకి, మన మార్పు చెందటానికి ఒక మంచి ఆస్కారం. ఎందుకంటే మనం ఏం చేస్తాం? ఎంక్వైరీ చేస్తాం, అడుగుతాం. పృచ్ఛామి, ఇక్కడ అడుగుతున్నారు అర్జునుడు. పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత. పృచ్ఛామి అంటే అడగటం, ఎంక్వైరీ. నేనేం చేయాలి, ధర్మబద్ధంగా నేను వ్యవహరించాలనుకుంటున్నాను, కానీ ఎలా వ్యవహరించాలి, అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, పూర్తి సందిగ్ధంలో ఉన్నాను, కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో భగవద్గీతని మనం ఆశ్రయించాలి, దీని నుంచి పూర్తి లాభం పొందాలి, దీంట్లో ఆసక్తి రావాలంటే ఈ మూడు కలిగి ఉండాలి. ఏమిటి? నెంబర్ 1, మన దోషం ఏంటో తెలియాలి. రెండోది, మన స్వభావం నిలకడగా ఉంచుకునే ప్రయత్నం చేసుకోవాలి. మూడోది, ధర్మ ఆచరణలో ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది తెలుసుకోవాలనే ఆ కుతూహల ఉండాలి. సో దానికి ఏం చేయాలి మరి? ఈ మూడున్నాయిలా ప్రాసెస్ ఏంటి? ఇంకా రెండో ప్రశ్న, భగవద్గీతను ఎందుకు ఆశ్రయించాలి? ఈ మూడు నివారణ కోసం చెప్పుకున్నవి. మరి దానికోసం ఏం చేయాలి? భగవద్గీత నిజంగా చదవటం ఆసక్తి రావాలంటే ఏం చేయాలి? అర్జునుడు ఏం చేశాడు? యస్ శ్రేయస్యాన్ నిశితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వం ప్రపన్. ఈ రెండు విషయాలు ఉన్నాయి. శ్రేయస్ అంటే మన దీర్ఘకాలిక లాభం మీద మన గురుంటే, మరియు అలా గురుంటమే కాదు, దాని నుంచి శిష్యత్వం స్వీకరించాలి.
శిష్యుడిగా ఎవరికో శిష్యుడు అవ్వాలి. ఒక ప్రామాణిక గురుకి శిష్యుడు అవ్వాల్సిన అవసరం చాలా ఎంతగానో ఉంది. దేనికోసం? ఫ్యాషన్ కోసం కాదు. వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు, ఈ వీళ్ళు మాల వేసుకున్నారు, వాళ్ళు అది వేసుకున్నారు, నేనేసుకోవాలి. నో, దానికోసం కాదు. దేనికోసం? శ్రేయస్, దీర్ఘకాలిక లాభం, లాంగ్ టర్మ్ అల్టిమేట్ బెనిఫిట్స్ కోసం. కానీ సాధారణంగా ఇప్పుడు చేసే ధర్మాచరణ చాలా వరకు దేనికి ఉంటుంది? స్వల్పకాలిక, షార్ట్ టర్మ్. అదే పెద్ద సమస్య. సో ఎప్పుడైతే మన లక్ష్యం స్వల్పకాలికం ఉందో అప్పుడు మన భక్తి ఆచరణ కూడా ఏముంటుంది? పని అయిపోయింది, 40 రోజులు అయిపోయింది, కార్తీక మాసం అయిపోయింది, లేక మండల దీక్ష అయిపోయింది, ఇంకేమన్నా చెయ్యి, స్వభావంలోకి వచ్చేస్తాం. కానీ ఇది దీర్ఘకాలిక కాదు. అర్జునుడు కోరుకుంటుంది ఏదో స్వల్పకాలిక, ఏదో అలా అడ్జస్ట్మెంట్ కాదు. ఆయన అడుగుతుంది శ్రేయస్, దీర్ఘకాలికంగా ఉండాలి, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ నాకు కావాలి. అది ఇక్కడ అడుగుతున్న విషయం అన్నమాట. శిష్యస్తేహం శ్రేయస్యా నిశితం బ్రూహితన్మే శిష్యస్తేహం షాదిమాంతం ప్రభం. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ శిష్యుడు అవటం చాలా కష్టం, సేవకుడు అవటం కష్టం. యాక్చువల్లీ సుగ్రీవుడు, హనుమంతుడు చాలా సన్నిహితులు. హనుమంతుడికి ఒక పెద్ద బాధ్యత ఇచ్చారు. ఎప్పుడైతే సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన విద్యాభ్యాసం చేశాడు, వేదాభ్యాసన చేశారు, ఆయన గురుదక్షిణగా సూర్యుని అడిగాడు, ఏం చేయమంటారు మీకు? రాబోయే కాలంలో నీకు ఒక స్నేహితుడు వస్తారు, సుగ్రీవుడు నా పుత్రుడే, ఆయనకి శ్రేయస్ ఏంటో, ఆయనకి మంచేదో నువ్వు, మంచి చెడులు నువ్వే చూసుకోవాలి, అది చేస్తే అదే గురుదక్షిణగా నేను స్వీకరిస్తాను. అందుకే హనుమంతుడు, సుగ్రీవుడు ఎలా ఉన్నా సరే, ఆయన కొన్ని పొరపాట్లు చేసినా సరే ఆ గురుదక్షిణ నిలబెట్టుకోవటం కోసం, ఆ గురుదక్షిణ ఇవ్వటం కోసం ఆయన సుగ్రీవుడు వెనువెంటే ఉన్నాడు. ఆయన స్వభావం ఏంటో తెలుసు, కానీ అయినా సరే ఆయనతోనే ఉన్నారు. అందుకే ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు వచ్చారో కిష్కిందకి, సుగ్రీవుడు చూసి భయపడ్డాడు. ఫస్ట్ దూరం వెళ్ళిపోయాడు, ఎవరో బాబు, ఇంకెవరో వచ్చారు ఇక్కడ చంపడానికి. కానీ హనుమంతుడు అనిపించింది, లేదు లేదు, ఈయన హాని చేసే వ్యక్తి కాదు అని దగ్గరికి వెళ్ళి ఆయనతో సంభాషించి తదనంతరం ఆయన దేవాదేవుడు రాముడని గుర్తించాడు. ఆయన నా నిత్య ఆరాధ్య దేవత అని గుర్తించాడు. సుగ్రీవుడితో స్నేహం కూడా కల్పించాడు. అయినప్పటికీ సుగ్రీవుడిలో స్నేహ భావన పైపైన ఉంది, కానీ అంత లోతుగా లేదు. ఎవరితో అయినా స్నేహం అయినా, ఎలాంటి సంబంధం అయినా దేనిపైన ఆధారపడి ఉంటుంది? విశ్వాసం, శ్రద్ధ మీద. లేకపోతే ఆ సంబంధం పైపైనే ఉంటుంది. విశ్వాసం గట్టిగా అలా నాటుకుంటే సంబంధం పటిష్టంగా ఉంటుంది. ఇరువైపుల నుంచి ఇద్దరి మీద విశ్వాసం గట్టిగా ఉండాలి. సో సుగ్రీవుడి నుంచి అంత గట్టిగా లేదు. హనుమంతుడు, రాముడు చాలా పటిష్టంగా. సుగ్రీవుడికి ఎప్పుడూ ఒక అనుమానం. చూడండి, సందేహం వేరు, అనుమానం వేరు. సందేహాలు ఎవరికి వస్తాయి? విషయం అర్థం కానప్పుడు. అనుమానం ఎప్పుడు వస్తుంది? శ్రద్ధ లేనప్పుడు, విశ్వాసం లేనప్పుడు. మేము ఒక మాట అడిగాం, ఇప్పుడు క్లాస్ తర్వాత ఏమంటే ఎవరికైనా అనుమానాలు ఉన్నాయని అడుగుతాం, సందేహాలు ఉన్నాయని అడుగుతాం. అనుమానం ఎప్పుడు? ఆ చెప్పే వ్యక్తి మీద విశ్వాసం లేదు. సందేహం ఎప్పుడు? ఆ వ్యక్తి చెప్తున్నాడు నా మంచి కోసమే, కానీ నాకు అర్థం కాదు, అందుకే సందేహం. సో సుగ్రీవుడిలో ఉండింది సందేహం. రాముడు నిజంగానే వాళ్ళని చంపగలుగుతాడా? ఒక సందేహం, అనుమానం. సరే,
ప్రతినిత్యం హనుమంతుడు ఎంత ఆశ్వాసం ఇచ్చినా ఆయనకి అది ఉండే ఉందన్నమాట. తర్వాత వాలి సంహారం జరిగింది. తర్వాత అయినప్పటికీ ఆయన మాట ఇచ్చాడనమాట. యాక్చువల్లీ సీతాదేవి రావణాసుడు ఎక్కడుంటాడో సుగ్రీవుడు బాగా తెలుసు. తెలిసినప్పటికీ రావణాసుడే తీసుకెళ్లాడని తెలిసినప్పటికీ నలుదిక్కులుగా ఎందుకు పంపించాడు? 4 దిక్కులుగా. అందరిని దక్షిణాది పంపించచ్చుగా. 4 భాగాలు చేసి 4 దిక్కులు పంపించారు. ఎందుకని? రాముడికి తెలియని కూడా కోసం. అంటే నాకు తెలీదు, పంపిస్తున్నాను. ఎందుకంటే తెలిసిందనుకోండి ఆయనే వెళ్ళిపోయి నా పని చేయడమోనని. అంటే వాలిని సంహరించటం, ఆ స్నేహం కాపాడుతాడు లేదో అని. అంటే అది జరగక ముందు ఆయనకి ఆ సందేహం ఉంది. అందుకే నాకు చెప్పలేదు. సో చెప్పలేదు, ఇప్పుడు తెలిసిందంటే బాగుండదని చెప్పి 4 దిక్కులు పంపించాడు. కానీ అసలు సైన్యం అంతా దక్షిణాది పంపించాడు. సో ఎప్పుడైనా మనం భగవంతుడితోనో లేకపోతే భక్తులతోనో గురువుతోనో మనం వ్యవహరిస్తున్నప్పుడు అప్పుడప్పుడు మనం బుద్ధి వాడుతుంటాం. బుద్ధి ఉండాలి, శరణాగతి చేయడానికి బుద్ధి ఉండాలి, సేవ చేయడానికి విశ్వాసం ఉండాలి. సో శరణాగతి ఎందుకు చేస్తున్నాం? ఈయన విచక్షణ, ఈయన సరైన గురువు అనే ఒక అవగాహన కలిగింది, అప్పుడు శరణాగతి చేస్తాం. కానీ సేవ చేసేటప్పుడు ఇంకా అయిపోయింది శరణాగతి. తర్వాత ఏం చేయాలి? సేవ చేయాలి విశ్వాసం. కానీ సేవలో దిగిపోయి శరణాగతి పైపైన చేసి, కానీ సేవ విశ్వాసం లేకుండా ఓన్లీ బుద్ధితో చేసామనుకోండి. బుద్ధి ఏమిటి? విచక్షణ. ఎప్పుడు డౌట్ వస్తుండే, చేయాలా వద్దా, ఈయన ఇస్తాడు లేదా, ఈయన ఇస్తాడు లేదా, దొరుకుతుందా మనం అనుకున్నదే లేదా అన్నమాట. సో సుగ్రీవుడు ఎప్పుడు అలా ఉండింది. ఆయన విశ్వాసంలో దిగలేదు. కానీ హనుమంతుడికి పూర్తి విశ్వాసం. సో అది తేడా అనమాట. వాళ్ళంతా కూడా వానరులంతా రాముడి భక్తులే, కానీ వేరువేరు స్థాయిలో ఉన్నారు. హనుమంతుడిది ఉన్నత, చాలా ఆదర్శవంతమైన భక్తి, సేవ. ఎందుకు? ఆయన ఎప్పుడు కూడా పూర్తి విశ్వాసం, భగవంతుడి ఆదేశం మీద పూర్తి విశ్వాసం కలిగి ఉన్నాడు. పైపైన కాదు. అది తేడా అన్నమాట. సో మనం కూడా ఈ గ్రంథాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? మన శ్రద్ధని పెంచుకోవాలి. మన బుద్ధిని వాడుతూ శ్రద్ధని పెంచుకోవాలి. కానీ కేవలం బుద్ధితో పనిచేసామనుకోండి, కొంతమంది బుద్ధి వాడకుండా కూడా పనిచేస్తారు. అది సెంటిమెంట్ అంటారు. పెద్దగా విచక్షణ చూడరు. వాళ్ళంతా వెళుతున్నా చేసేద్దాం మనం కూడా, వీళ్ళు అంతా అటు వెళ్తున్నారు వెళ్ళి చేసేద్దాం. అదేంటి? సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ ఎక్కువ కాలం ఉండదు. కొంచెం తేడా రాగానే వదిలేస్తాం. కానీ ఎప్పుడైతే మనం స్వీకరించే ముందు బుద్ధిని వాడతాం. బుద్ధి అంటే ఏంటి? శాస్త్రం చదువుతాం, సాధువు చెప్పింది వింటాం, ఇది కరెక్టో కాదో అర్థం చేసుకుంటాం. ఒక్కసారి నిర్ధారం వచ్చినాక ఏంటి? విశ్వాసం పెంచుకోవాలి. ఇంకా అనుమానం ఇచ్చామనుకోండి, ఇక శ్రద్ధ పెరగదు. ఎప్పుడైతే అనుమానం ఒక దగ్గర వచ్చేసింది అనుకోండి, శ్రద్ధ అక్కడ ఆగిపోతుంది. అప్పుడు ప్రతి స్టెప్లో, ప్రతి విషయంలో అనుమానం వస్తుంది. అని వస్తుందన్నమాట. సో అందుకే శరణాగతి అంత తేలిక కాదు. సో ఇక్కడ అర్జునుడు చేస్తుందేంటి? శరణాగతి. శిష్యస్తేహం షాదిమాం త్వం ప్రపన్నం. పూర్తి శరణాగతి చేస్తున్నాం. మనం కూడా అంటాం, శరణం శరణం స్వామి శరణం, లేకపోతే శరణం శరణం. కానీ అది నోటి మీద శరణం, లోతుగా లేదు, విశ్వాసం లేదు. అంటే మనం అంటే జనరల్గా అనేది. బట్ ఆ శరణాగతి అనే పదానికి చాలా అర్థం ఉంది, ఎంతో లోతైన విషయం ఇది. సో మనం ముందుగా బుద్ధిని ఉపయోగించి విశ్వాసాన్ని నింపితేనే ఆ శరణాగతికి విలువ ఉంటుంది, లేకపోతే చాలా కష్టం. సో ఇవన్నీ చేసినాక అప్పుడు ఏమిటి, దాని లాభం ఏంటో అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటి? ప్రిపరేషన్.
ఈ గ్రంథము లేకపోతే భగవంతుని ఆశ్రయించడం ఎందుకు? మనకున్న లోపం ఏంటో తెలియాలి. తర్వాత ఏంటి, మనం ఆ పద్ధతిని ఆచరించాలి, ప్రాసెస్ని అప్లై చేయాలి. అప్పుడు ఏంటి, మనం రిజల్ట్స్ చూడగలుగుతాం, దాని యొక్క రిజల్ట్స్ కనపడతాయి, ఫలితాలు కనపడతాయి. సో అర్జునుడు భగవద్గీత చెప్పే ప్రేరణ ఇచ్చారు కృష్ణుడికి. ఎందుకు? ఆయనకున్న దోషాల్ని వ్యక్తపరుస్తూ ఆయన శరణాగతి చేసి కృష్ణుడికి చెప్పలేలాగా చేశారు. ఇక భగవద్గీత విన్నాక ఏమైంది తదనంతరం ఆఖరిలో, అది ఆ ఆఖరి శ్లోకంలో చెప్తారు. సో ఇక్కడ మనకి కొంచెం కనెక్షన్స్ ఉన్నాయి. ఈ కనెక్షన్స్ ఏంటి? ఈ శ్లోకం అనండి, నష్టమోహ. దాంట్లో మొదటిదేమిటి? కార్పణ్య దోష. మొదటి శ్లోకం మనం చెప్పుకున్న మొదటి శ్లోకం కార్పణ్య దోష, నష్టమోహ. కనెక్ట్ చేస్తే కార్పణ్య దోష అంటే ఏంటి అర్థం? ఏమర్థం? పీసినారితనం, మనకున్న శక్తిని మనం వాడుకోవట్లేదు, మోహంలో ఉన్నాం. సో అర్జునుడు ఏమంటున్నాడు? భగవద్గీత విన్నాను, నష్టం మోహ, మోహం పోయింది. అంటే నా అస్తిత్వం, నా గొప్ప, నాలో ఉన్న ఆ విలువలు ఏవైతే ఉన్నాయో, నాకు విలువైందో దాన్ని గుర్తించాను, మోహంలో లేను. సో అది మొట్టమొదటి ఫలితం అన్నమాట. వాస్తవంగా ఎప్పుడైతే మన ఆత్మ సాక్షాత్కారం పొందుతాం, సో అప్పుడు ఆత్మ యొక్క శక్తి ఏంటో మనం గుర్తిస్తాం. లైక్ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ జగత్తులో ఇచ్చే శక్తి అంతా ఎక్కడి నుంచి, సోర్స్ ఏంటి? ఈ జగత్తులో మనకి రకరకాల శక్తులు వస్తున్నాయి. మనకు శక్తి ఎట్లా వస్తుంది? ఆహారం నుంచి. ఆహారంలో శక్తిని ఎవరు నింపుతున్నారు? సూర్యుడు కదా. చెట్ల నుంచి మనం అంటాం ఫోటో, ఇప్పుడు మోడర్న్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, ఫోటోసింథసిస్ అంటారు, అలా అంటారు, ఇలా అంటారు. అటు నుంచి పళ్ళు ధాన్యాలు అవన్నీ వస్తాయి, అది మనం తింటున్నాం, ఆ శక్తి మనకు వస్తుంది. సో శక్తికి సోర్స్ ఏంటి? ఒక సూర్యుడు. ఒక్క సూర్యుడు ఇంత పెద్ద విశ్వాన్ని, ఇంత శక్తిని ఎన్నో సంవత్సరాల నుంచి, యుగాల నుంచి ఆ శక్తిని ఇస్తూనే ఉన్నాడు. ఆయన గోడౌన్ ఎంత ఉందో అసలు కదా, చాలా పెద్ద గోడౌన్. ఆయన ఒక్క సూర్యుడు అంత శక్తి ఇవ్వగలుగుతాడంటే, ఆత్మకున్న శక్తిని వాళ్ళు ఏమంటారు? కోటి సూర్య, క్రోర్స్ ఆఫ్, కోటి సూర్యులు అంతా కలిపితే ఒక్క ఆత్మశక్తి. ప్రతి ఒక్కరం మనం ఆత్మ, కానీ దాని శక్తి ఏంటి? కోటి సూర్యుడు. అంటే ఎంత శక్తి లోపల దాగుంది. సో దాన్ని మనం నిజంగా తెలుసుకున్నామంటే ఎంత మన చేతిలో ఎంత శక్తి ఉంటుంది, ఊహించలేని శక్తి. ఇది మన ప్రేరణ కారణం అవ్వాలి. భగవద్గీత చదవాలంటే ప్రేరణ ఏంటి? ఆ శక్తిని వెతకాలి, దాన్ని సాక్షాత్కరించుకోవాలి. ఇప్పుడు రేస్ గుర్రాలు ఆడుతుంటారు చూడండి, ఎప్పుడు ఇలా చూస్తుంటే వాళ్ళు ఏదో బుక్ చదువుతున్నారు అనుకుంటా సీరియస్గా, కానీ ఏదో ఉంటాయి. లాటరీ వాళ్ళు కూడా, సో కొంతమంది ఇట్లా షేర్స్ మార్కెట్ కూడా ఎప్పుడు అలా అతుకుంటారు. ఫుల్ ఫిక్స్డ్ అనమాట. ఎందుకు? కొనాలి, అమ్మాలి. సో అట్లాగే ఎవరైతే ఈ శక్తిని పొందాలని నిర్ణయించుకుంటారో ఒకటే ధ్యాస ఉంటుంది. సో ముందుగా మనకు తెలియాలి ఎందుకు ఈ భగవద్గీత చదవాలి. అలాంటి గొప్ప శక్తిని మనలోనే ఉంది, ఎక్కడ బయట వెతికి ఎవరి నుంచి తీసుకోవాల్సింది కాదు, మనలోనే శక్తే మనం వెతకటానికి. ఎవరైనా అప్పుడప్పుడు సినిమాలో చూపిస్తుంటారు, ఒక పేదవాడు పూడి గుడిసెలో ఉంటాడు, ఒకరోజు ఆ గుడిసె పడిపోతుంది, దాంట్లోంచి ఠమాన్ ఒకటి బయటపడుతుంది. సో అలా తీస్తాడు, దాంట్లో మీ తాతల నిధి ఎక్కడో ఉంది అంటాడు కదా. అలాంటి సినిమాలు ఎప్పుడు వస్తుంటాయి. సో ఆయన వెతకడం మొదలు పెడతాడు, బాగా ప్రయాస చేస్తాడు, అన్ని పాములు ఉంటాయి, అన్ని తీసుకుంటే ఆఖరికి దొరుకుతుంది. సో అట్లాగే మనం కూడా ఎన్నో జన్మల నుంచి మన అసలైన శక్తిని పక్కన తోసి ఈ కృత్రిమంగా వచ్చిన శక్తుల్ని వాడుకుంటూ దాన్ని ఏదో పెద్దగా చూపించుకొని ఏదో చేసుకుంటున్నాం.
కానీ అసలైన శక్తి మనం వెతకాలి. సో మొట్టమొదటి ఫలితం ఏమిటి? కార్పణ్య దోష ఎట్లా ఓవర్కమ్ అవుతుంది? నష్టం మోహం నశిస్తుంది. ఈ టెంపరీ శక్తులు కాదు, అసలైన గొప్ప శక్తి లోపల నాలో ఉంది అని తెలుస్తుంది. నష్టం మోహ. నెక్స్ట్ ఏంటి? స్మృతిర్లబ్ధ. అక్కడేంటి ఏం చెప్పుకున్నాం? అపహత స్వభావం. మన స్వభావం అపహరించబడింది, కానీ ఇప్పుడు మన స్వభావం స్మృతిర్లబ్ధ. మన అసలు స్వభావం మనకు తెలిసిపోయింది. ఆ స్వభావంలో నిలకడగా ఉండగలుగుతున్నాం. అది భగవద్గీత నుంచి మనం పొందే రెండో లాభం. మన అసలైన స్వభావం మనకు ఒకటి ఉంది. ఇప్పుడు మారుతూనే ఉంది మన స్వభావం, ఎప్పుడు మార్పు చెందుతూనే ఉంది. ఈ జన్మలో ఒక స్వభావం, మరణాంతరం ఇంకో స్వభావం. చిత్రకేతు రాజు పిల్లవాడు చనిపోయాడు. పుట్టక 1000 రాణులుంటే ఒక పుత్రుడు పుట్టాడు ఒక రాణికి. మిగతా 990 మంది ఈర్ష్యపడి వాళ్ళకి విషం ఇచ్చి చంపేశారు. ఐకైక పుత్రుడు చనిపోయాడు. కానీ ఆయన నారదుని అక్కడికి వచ్చినప్పుడు ఆయన వేడుకొని తిరిగి ఆ పుత్రుడిని పుట్టించమని మళ్ళీ వేడుకుంటే ఆయన శక్తితో పుట్టించాడు. మళ్ళీ లేచి కూర్చాడు అబ్బాయి. బాబు అంటే నువ్వెవరు అన్నాడు. మీ తండ్రిని అన్నాడు. నాకు ఎంతో మంది ఎన్ని జన్మల నుంచో తండ్రులు ఉన్నారు, నువ్వు ఎలాంటి తండ్రివి అన్నాడు. ఏ జన్మలో తండ్రివి అని అడిగాడు. అంటే ఆయన దేహంలో ఉన్నప్పుడు ఆయన గుర్తుంది, ఈయన నా తల్లిదండ్రులని. మరణాంతరం ఇంకో దేహంకి వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి పిలిపించాడు నారదముని. సో అక్కడ ఆల్రెడీ తల్లిదండ్రులు ఉన్నారు. నువ్వు ఏ తల్లిదండ్రులు, ఏ జన్మ తల్లిదండ్రులు నువ్వు అని అడుగుతున్నాడు. అంటే స్వభావం మారిపోయింది. ఇంతలోనే మరణించాడు, అక్కడికి వెళ్ళాడు, మళ్ళీ పిలిపించాడు. ఇంతలో ఆయన స్వభావం మారిపోయింది. నాకు తల్లిదండ్రులు ఇంకెవరో ఉన్నారంట. సో ఇప్పుడున్న స్వభావం మనకి తదనంతరం మారిపోద్ది, సరేనా మనం వదలగాని. సో ఇలా మారుతున్న స్వభావాలతో మనం ఎంతో కష్టాలు పడుతున్నాం. కానీ అసలైన నిజమైన స్వభావం మనకు ఒకటి ఉంది, దాన్ని గుర్తించాలి. సో అర్జునుడు ఏమంటున్నారు? నష్టమోత స్మృతిర్లబ్ధ. ఏంటి? తన మర్చిపోయిన స్వభావం మళ్ళీ గుర్తొచ్చేసింది. యాక్చువల్లీ ఏంటి స్వభావం? భగవంతుడి యొక్క నిత్య సేవకులు అవటమే మన స్వభావం. అది నాకు గుర్తొచ్చింది అన్నారు. ఇక ఏమంటున్న తర్వాత? నష్టం మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్ మయచ్యుత. నీ కృప వల్ల ఇవన్నీ తెలుసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఏమడిగారు? పృచ్ఛామి త్వాం, నిన్న అడుగుతున్నానయ్యా చెప్పు నువ్వు. కృష్ణుడు చెప్పాడు. అందుకే నీ కృప వల్ల నేను తెలుసుకున్నాను. అంటే మనం స్వతహాగా మనం తెలుసుకోలేం, భగవంతుడి కృప వల్లే మనం తెలుసుకోగలుగుతాం. తత్ప్రసాదాన్ మయోచ్యుత స్థితోస్మి గత సందేహ. అనుమానం కాదు, గత సందేహాలు పోయాయి. ఏం సందేహం అక్కడ? ధర్మ సమ్మూఢ చేత. ధర్మాన్ని ఎట్లా ఆచరించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, పెద్ద సందిగ్ధంలో ఉన్నాం, కన్ఫ్యూజన్ ఉన్నాం. సో ఆ సందేహం పోయింది. ఇప్పుడు నేను స్థితోస్మి, ఏం చేయాలో నాకు తెలిసిపోయింది. స్థిరంగా ఉన్నాను, నేనేం చేయాలి, నా ధర్మం ఏంటి నాకు తెలిసిపోయింది. అది ఫలితం. భగవద్గీత విన్నారు, ఈ ఫలితాన్ని పొందారు. స్థితోస్మి, ఏం చేయాలి ఏం చేయకూడదు స్పష్టంగా మన నిర్ధారం అవుతుంది. ఏ పరిస్థితిలో అయినా సరే, అది భౌతికమైన పరిస్థితి అయినా సరే, సరైన నిర్ణయం తీసుకునే ఆ శక్తి మనకు వస్తుంది. ప్రపంచం అంతా ఇది తప్పిదం అని చెప్పచ్చు, ఇది తప్పుడు నిర్ణయం అని చెప్పచ్చు. కానీ మనం ఎప్పుడైతే భగవద్గీతను ఆచరించి ఆత్మ సాక్షాత్కారం పొందుతామో, మనం తీసుకునేది చాలా చక్కటి సరైన నిర్ణయం అవుతుంది. అందరికీ దానివల్ల లాభం పొందుతారు, కానీ ఎవరు నష్టపోరు. ప్రపంచం అంతా వచ్చేది నష్టాన్ని, కానీ దానివల్ల మనదే సరే అవుతుంది. తర్వాత వీళ్ళని గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు, కానీ నిర్ణయం సరైనది అవుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. రాముడు యుద్ధం చేస్తున్నప్పటికీ, రాముడు దేవాదేవుడు కాబట్టి అందరి శ్రేయస్సు కోరుకునేవాడు.
సో రాముడు వల్ల జరిగింది, లక్ష్మణుడు జరిగింది ఏదైనా అందరికీ మంచి జరుగుతుంది, నష్టం జరగదు. లైక్ హనుమంతుడు సంజీవిని పర్వతం తీసుకొచ్చాడు. ఎవరి కోసం? లక్ష్మణుడు సేవ కోసం. ఎవరి ఆదేశం మీద? రాముడి ఆదేశం మీద. సో ఎవరైతే భగవంతుడితో కనెక్ట్ అవుతారో అందరికీ లాభం. ఎలా అయింది? చనిపోయిన వానరంతా లేచి కూర్చున్నారు. దేనివల్ల? ఆ సంజీవిని మూలికల యొక్క వాసన చూస్తూ అందరు లేచి కూర్చున్నారు, లక్ష్మణుడితో సహా. కానీ అది ఎవరు చెప్పారు? అది రాముడు ఆదేశం మీద జరిగింది కదా, లక్ష్మణుడి కోసం. సో భగవంతుడి కోసం భగవంతుడు ఏ విధంగా చేస్తే అది అందరికీ మరి జాగు జరుగుతుంది. కానీ ఒక ప్రశ్న వేస్తారు అప్పుడు రామాయణం, మరి రావణుడు సైన్యం కూడా చనిపోయారు కదా, మరి వాళ్ళు కూడా లేగాలిగా. కానీ చూడండి పిచ్చి తెలివితేటలు రావణాసురుడు. మా సైన్యం వాళ్ళు ఎక్కువ చనిపోతారని వాళ్ళకి తెలిసిపోతుందేమోనని ఆ చనిపోయిన వాళ్ళందరినీ సముద్రంలో పడేశారు. వాళ్ళ ఛాన్స్ మిస్ అయిపోయింది. ఆ రాక్షస సైన్యం అంతా, ఎందుకంటే వీళ్ళ సైన్యం ఎక్కువ చనిపోతే వీళ్ళకి ఎక్కువ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుందేమోనని. ఎంత వక్రబుద్ధి చూడండి రావణాసు. లేకపోతే వాళ్ళు లేసుకూర్చునేవాళ్ళు యాక్చువల్లీ. చాలా ధర్మ స్థితోస్మి అని ఎప్పుడైతే ధర్మబద్ధంగా ఉంటామో, ఏదైనా హాని ఇంకెవరైనా, ఇది యుద్ధం అంటే ఏంటి? వాళ్ళని చంపటం. కానీ వాళ్ళకి మేలు జరగాల్సింది, అందరికీ మేలు జరుగుతుంది. ఎప్పుడైతే సరైన సద్ధర్మాన్ని పాటిస్తామో, అది తాత్కాలికంగా ఏదన్నా కష్టం అన్నట్టుగా అనిపించినా దీర్ఘకాలికంగా అది లాభమే చేకూరుస్తుంది, దాంట్లో ఏమి నష్టం ఉండదు. దాన్నే అంటారు శ్రద్ధ, విశ్వాసం. ఆ విశ్వాసం గట్టిగా పాతుకుంటే మనకి జీవితంలో ఏది జరిగినా దాంట్లో ఏదో ఒక లాభం ఎప్పుడు కనపడుతూనే ఉంటుంది, ఎప్పుడు ఆ లాభమే కనపడుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కొంచెం తేడా రాగానే ఏం దేవుడు ఏం చేయట్లేదు అంటాం, ఇవన్నీ చేసి లాభం ఏంటి ఆయనకి అంటాం. సో అందుకే భగవద్గీత చదవటం చాలా అవసరం. ఇలాంటి స్థిరమైన ధర్మ ఆచరణ మనం చేయగలుగుతాం. ఇప్పుడు చేయలేకపోతున్నారు, అందుకే కొంచెం తేడాగానే మతం మార్చేస్తున్నారు కదా. ఎందుకు భగవద్గీత చదవట్లేదు? భగవద్గీత అందుకే బాగా చదవాలి. అందుకే స్థితప్రజ్ఞుడు అవుతాం. స్థితోస్మి గత సందేహ. సో ఇది మూడో లాభం. సో మొదటిది ఏమిటి? కార్పణ్య దోష నష్టం మోహ. రెండోది అపత స్వభావ స్మృతిర్లబ్ధ. మూడోది ధర్మ సమ్మూఢ చేత స్థితోస్మి గత సందేహ. సో భగవద్గీత వినక ముందు ఆయన పరిస్థితి ఏమిటి, విన్నాక పరిస్థితి ఏమిటి? క్లియర్, వెరీ క్లియర్. ఇక తర్వాత ఏమనుకున్నాం? ఆయన చేసిన ప్రాసెస్ ఏంటి? శిష్యస్తే అహం షాదిమాం త్వం ప్రపన్నం. దేనికోసం? శ్రేయస్సు కోసం. సో ఇక్కడ అర్జునుడు ఏమంటున్నారు ఆఖరిలో? మరి నష్టం మోహ స్మృతి లబ్ధ తత్ప్రసాదం అయచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. మన అసలు శ్రేయస్ ఏంటి? భగవంతుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తే ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. కరిష్యే వచనం తవ. సో మన నిజమైన శ్రేయస్సు, దీర్ఘకాలిక లాభం ఎప్పుడొస్తుంది? భగవంతుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తే. దాన్నే ఏమంటాం? శరణాగతి అంటాం. దాన్నే ఏమంటాం? శిష్య అంటాం. శిష్య అంటే శాసనాన్ని ఒప్పుకునేవాడు. మీ శిష్యుడిని అంటే ముందు ఒక మాట తర్వాత ఇంకో మాట కాదు. శిష్యుడు అంటే ఏంటి? నీ శాసనాన్ని పాటిస్తా, నువ్వు చెప్పిందే వేదం, అది శిష్యం. అందుకే దీక్ష తీసుకోవాలి, శిష్యుడిని అవ్వాలి. నాకు శిష్యరికంగా అంత ఈజీ కాదు, అంత తేలిక విషయం కాదు. బాహ్యంగా తీసేసుకోవచ్చు, కానీ నిజంగా దాంట్లో ఆ శిష్యుడిగా జీవించడం అంటే
చాలా పెద్ద బాధ్యత. మనకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఒక పుత్రుడిగా బాధ్యత ఉండొచ్చు, పుత్రిక బాధ్యత ఉండొచ్చు, ఒక భర్తగా ఉండొచ్చు, ఒక భార్యగా ఉండొచ్చు, ఒక తల్లిగా ఉండొచ్చు, ఒక తండ్రిగా ఉండొచ్చు. కానీ ఇవన్నీ బాధ్యతలు ఏదో రకంగా మనం చేయొచ్చు. కానీ శిష్యుడు అనే బాధ్యత ఏదైతే ఉందో చాలా పెద్ద నిర్ణయం, చాలా పెద్ద నిర్ణయం. ఎందుకంటే శాసనాన్ని ఒప్పుకోవాలి. సో అది అర్జునుడు నిర్వర్తించారు, దాని ఫలితాన్ని పొందారు. కరిష్యే వచనం తవ, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. కర్ణుని చంపంటావా, ఆయన వెన్ను మీద బాణం ఏమంటావా, నువ్వు చెప్తున్నావు నేను ఏం చేస్తావు. అది యుద్ధంలో అది పద్ధతి కాదు. కానీ నువ్వు చెప్తున్నావు, నేను వేసేస్తాను, నో ప్రాబ్లం. నన్ను ఎంతమంది తిట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు తిడుతున్నారు కదా జనం, కర్ణుడు చూడు ఎలా చేశాడు, అర్జునుడు చూడు ఎలా చేశాడు, కర్ణుడిని మోసం చేశాడు. నో ప్రాబ్లం, కృష్ణుడు చెప్పాడు, నేను చేస్తాను. భీష్ముడిని చంపన్నా మీ తాత, నో ప్రాబ్లం, చంపే, నో ప్రాబ్లం, కృష్ణుడు చెప్పింది. దానివల్ల ఏంటి, మొత్తం విశ్వానికే శ్రేయస్సు. అందుకే కరిష్యే వచనం తవ. ద్రోణాచార్యుని చంపాలి, అఫ్కోర్స్ దృష్టద్యుమ్నుడు చంపాడు, బట్ ఆయనతో కూడా యుద్ధం చేశాడు. సో ఇలా కరిష్యే వచనం తవ, అల్టిమేట్గా మనకి శ్రేయస్సు కావాలంటే ఏంటి అనండి అందరూ, కరిష్యే వచనం తవ. సో భగవంతుడి ముందు నాకు అది చేయి ఇది చేయి అనే ముందు మనం అనాల్సిన మాట ఏమిటి, వెరీ సింపుల్, అది నోట్తో కాదు చేయగలగాలి కదా. అప్పుడు మన జీవితంలో సమస్యలు అనేవి ఉండబోవు. సో మన అమృతత్వాన్ని అప్పుడు ఆస్వాదించగలుగుతాం. అందుకే భగవద్గీత ఆచరించటం, చదవటం బోరు కొడుతుంది. ఎందుకంటే ఎన్నో డిమాండ్స్ ఉన్నాయి అక్కడ, చాలా డిమాండింగ్. కానీ భగవంతుడే మీరు అది చేయినా ఇది చేయకపోయినా ఇది చేయినా ఒకటి చేయండి, కరిష్యే వచనం తవ. కానీ ఆయన ఇచ్చిన వచనం ఏంటి ఇక్కడ, మీరు చాలా ఏవేవో చేయాలి అవసరం లేదు. ఏంటి, చాంట్ హరే కృష్ణ, బీ హ్యాపీ. ఇవి ఎంత కాంప్లికేటెడ్ ఉన్నాయి కదా. సో అవి సింప్లిఫైడ్ ఏంటి, చాంట్ హరే కృష్ణ, బీ హ్యాపీ. ఈ వచనం ఒకటి మనం పాటిస్తే ఇదంతా కూడా ఈజీ అయిపోతుంది, సింప్లిఫై అయిపోతుంది. కానీ జపం చేసే వాళ్ళకి తెలుస్తుంది, అభ్యాసించే వాళ్ళకి చాలా కష్టం కదా మనసు పెట్టి చేయాలంటే. అప్పుడప్పుడు చాలా తేలికవుతుంది, అప్పుడప్పుడు ఒక్కొక్క పూస లాగుతుంటే ఒక ఏదో పెద్ద హిమాలయాలు ఎక్కినట్టుగా ఉంటుంది. ఎవరైనా ఏంటది కేదార్నాథ్ వెళ్ళారా? కేదార్నాథ్ 21 కిలోమీటర్లు నడవాలి. ఒక స్పాట్లో ఆపేస్తారు, అక్కడి నుంచి ఏ బస్సు ఏమి ఉండదు, వెళ్తే ఓన్లీ హెలికాప్టర్ వెళ్తుంది. అందరం వల్ల కాదు కాబట్టి అక్కడి నుంచి నడుస్తూ వెళ్ళాలి. సో చాలా కష్టం. సో ఒక్కొక్క మెట్టు చాలా కష్టం. ఒక్కొక్క వెళుతుంటే పదం పదం విపదం తెలుస్తుంది, భౌతిక జగత్తు ఎలాంటిదో తెలుస్తుంది. నాకు ఒకసారి అవకాశం దొరికింది. ఎట్లా ఉంటుంది, మృత్యు పక్కనే ఉంటుంది. ఒకతను ముసలాన్ని పెట్టుకొని ఇక్కడ చీర లాంటిది ఒకటి పెట్టుకొని తీసుకెళ్తుంటారు, పల్లకి లాంటిది. పక్కనే పెద్ద లోయ. ఒక గుర్రం గాడిద కొంచెం ముందు వెళ్ళింది, ఈయన తడ్డుగా ఉన్నాడు, ఆయన వదిలేశాడు అంతే. కళ్ళ ముందు అలా డామని పడుతున్నాడు, ఎవరేం చేయలేరు. జస్ట్ సెకండ్ చూసామంతే. ఇంక అందరూ ఏం చేస్తాం, నడుస్తూనే పోతున్నాం. సో భక్తి స్టెప్ కూడా అట్లా ఉంటుంది, చాలా రిస్క్ అనమాట, చాలా రిస్క్. శ్రద్ధ పోవటం అట్లా అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే భగవంతుడి మీద శ్రద్ధపై ఢామని ఎక్కడ పడతాం.
చాలా శ్రద్ధ అవసరం. ఆ నడిచే దగ్గర చాలా శ్రద్ధ అవసరం. ఒక గుర్రం మీద వెళుతున్నారు, ఒక అమ్మాయిని, చిన్న అమ్మాయిని పట్టుకొని. ఆ గుర్రం కాలు జారింది, అది పడిపోతుంది. లక్కీగా అమ్మాయిని ఇలా పట్టుకున్నాడు, అంతే. ఆ గుర్రం పడిపోయింది, సేవ్డ్. సో చాలా టఫ్. సో ఇది బాహ్యమైంది. కానీ భక్తి కూడా ఎంతో కష్టం. శ్రద్ధని మనం పెంచుకోకపోతే, ఇంకా అనుమానాలతో జీవిస్తుంటే, సందేహాలు ఉండొచ్చు కానీ అనుమానాలు పెట్టుకుంటే పద్ధతిలో ముందుకు సాగటం చాలా కష్టం. సో ఈ అనుమానాలు పోవటానికి, సందేహాలు తీర్చడానికి భగవద్గీత ఉంది. అనుమానాలు పోవాలంటే మనమే దాన్ని వదిలించుకోవాలి. మనం స్వతహాగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. అక్కడ భగవంతుడు దానికి మనం వదిలేశాడు. మా అనుమానం కూడా తీసేయండి అంటే ఆయన చేయడు, ఎందుకంటే అది ఒత్తిడి అవుతుంది. భగవంతుడు మన మీద ఒత్తిడి పెట్టదలుచుకోలేదు. విశ్వాసంతో నన్ను ఆశ్రయించు, సందేహాలు ఉంటే తీస్తానికి నన్ను విశ్వాసం పెట్టుకోవాలి. సో అందుకే భగవద్గీతను మనం చదవాలంటే ఆ విశ్వాసాన్ని మనం పొందాలి, ఆ విశ్వాసాన్ని ఇతరులో నింపాలి. ఆ విశ్వాసంతోనే అనుమానం పోతుంది. సో మనం చేసే ప్రచారం ఏంటంటే ఆ విశ్వాసం, ఆ అనుమానం తొలగించి ఆ విశ్వాసాన్ని నింపాలి. సో మనందరి కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తున్నామంటే అంటే అనుమానం తగ్గించుకొని విశ్వాసం పెంచుకోవాల్సిన అవసరం. ఆ విశ్వాసం పెరుగుని కొద్దీ మన భక్తిలో ఎదిగే అవకాశం ఉంటుంది. ఆ అమృతత్వాన్ని, ఆనందాన్ని అనిపించే అవకాశం ఉంటుంది. హరే కృష్ణ.